శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదుల ఉద్యమం ఆగస్టు 19, 2021 తేదీల్లో విధుల బహిష్కరణ. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నిరసన బాట పట్టింది. బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించి ఆగస్టు 19, 20, 21 తేదీల్లో 3 రోజుల పాటు కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. శాశ్వత బెంచ్ ఏర్పాటుకు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ మాత్రమే ఏర్పాటు చేయాలని, తాత్కాలిక లేదా సర్క్యూట్ బెంచ్ ప్రతిపాదనలను అంగీకరించబోమని తేల్చి చెప్పారు. యువగళం పాదయాత్రలో మరియు ఇటీవల పర్యటనలో 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ తెస్తామని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై స్పష్టమైన తేదీతో అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే రాయలసీమలోని అన్ని జిల్లాల న్యాయవాదుల మద్దతుతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బి. చంద్రుడు కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు. గత 30 ఏళ్లకు పైగా కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం పోరాడుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కె. ఓంకార్ మాజీ ప్రెసిడెంట్. కర్నూలు బార్ అసోసియేషన్ శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాయలసీమ హక్కు అయిన హైకోర్టు బెంచ్ను సాధించే వరకు మా పోరాటం ఆగదు అన్నారు. ఎస్. జహంగీర్ బాషా సంయుక్త కార్యదర్శి. క్యాంపు కోర్టులు లేదా సర్క్యూట్ బెంచ్లతో కాలయాపన చేయకుండా శాశ్వత బెంచ్ ప్రకటన వచ్చే వరకు ధర్నాలు, బహిష్కరణలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి. చంద్రుడు అధ్యక్షులు, కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం కె. ఓంకార్ మాజీ ప్రెసిడెంట్, కర్నూలు బార్ అసోసియేషన్ టి. మహేశ్వరరెడ్డి ప్రధాన కార్యదర్శి ఎస్. జహంగీర్ బాషా సంయుక్త కార్యదర్శి మరియు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హైకోర్టు బెంచ్ నినాదాలతో పాల్గొన్నారు. ఈరోజు జరిగిన న్యాయవాదుల సర్వసభ్య సమావేశంలో జనరల్ బాడీ మీటింగ్లో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి 19, 20, 21 తారీఖుల్లో మరి కోర్టులు బాయ్కాట్ చేస్తూ మరి అదేవిధంగా మోడ్ ఆఫ్ యాజిటేషన్ వేరే పద్ధతుల్లో కూడా మరి యాజిటేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే మేము గత 1992 నుంచి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి న్యాయవాదులుగా ఉద్యమాలు చేసినాము. అయితే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా కర్నూలు యువగలం పాదయాత్రలో కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రామిస్ చేసినారు. రీసెంట్గా ఆలూరుకు వచ్చినప్పుడు ఆయన కర్నూలు 90 రోజుల్లో కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. అయితే 4వ తారీఖున 4/8/2026 కర్నూలులో సర్క్యూట్ బెంచ్, క్యాంపు బెంచ్ అని చెప్పేసి పత్రికల్లో రావడం జరిగింది. ఈ విషయం పైన మేము అప్పుడే ఒకరోజు వెంటనే మరుక్షణమే మరుసటి రోజే మరొక రోజు బాయ్కాట్ చేయడం జరిగింది. మాకు ఎవరు ఇక్కడ లోకల్ మినిస్టర్లు అయితేనేమి, టీజీ భరత్ గారు అయితేనేమి, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు అయితేనేమి, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళు ఎవరైనా కానీ స్పందిస్తారని చెప్పేసి అనుకున్నాము. అయితే ఈ సర్క్యూట్ బెంచా లేదా క్యాంపు బెంచా లేదంటే పర్మనెంట్ బెంచా అని ఇంతవరకు మాకు క్లారిఫికేషన్ రాలేదు. మరి ఆ క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము రేపు 19, 20, 21 తారీఖుల్లో కర్నూలు కోర్టు బాయ్కాట్ చేస్తూ ఉన్నాము. ఈ విషయం పైన అనంతపూర్ బార్ అసోసియేషన్, జిల్లా బార్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడాను మరి వాళ్ళు కోర్టులు బాయ్కాట్ చేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కర్నూలు జిల్లాలో కూడా అన్ని కోర్టులకు మేము కమ్యూనికేట్ చేస్తాము. ఖచ్చితంగా బాయ్కాట్ సఫలం చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా న్యాయవాదులందరూ కూడా ఈ కర్నూలు కోర్టు బాయ్కాట్లో పాల్గొని మరి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే విధంగా మరి చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ గారు స్పందించి ఈ విషయం పైన కర్నూలులో పర్మనెంట్ బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళ అసెంబ్లీలో ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు చంద్రుడు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కర్నూలు. దాదాపుగా మేము 32 సంవత్సరాల నుండి కర్నూలులో హైకోర్టు కావాలని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆనాడు 1952లో కర్నూలు రాజధాని ఉంటే హైకోర్టు గుంటూరులో ఉండేది. ఇవాళ హైకోర్టు గుంటూరులోనే, రాజధాని గుంటూరులోనే. చంద్రబాబు నాయుడు గారు రెండింటినీ అక్కడ తీసుకుపోయాడు. కానీ 2014-19 మధ్యలో మేము అనేక సార్లు అడిగాం మాకు ఒక హైకోర్టు కావాలని, కానీ అది వినలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక కర్నూలుకి న్యాయ రాజధాని ఇచ్చే హైకోర్టు, పూర్తి స్థాయి కోర్టు ఇక్కడే పెడతారన్నాడు. కానీ అది కొంత కోర్టులో వివాదాల్లో ఎత్తుకోవడం వల్ల సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్ ఉండిపోయింది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడలేదు. 24లో అధికారంలోకి వస్తేనే నేను కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతా అని హామీ ఇచ్చాడు. క్యాబినెట్ తీర్మానం చేశాడు, అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాడు. కానీ మొన్న ఆగస్టు 1వ తేదీ
నారా లోకేష్ గారు ఆదోనికి వచ్చి నా 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తానని ప్రకటించాడు. దాదాపు 22 రోజులు అయిపోయింది, 78 రోజులు మిగిలింది. ఇంకా మేము అడుగుతా ఉన్నాం ఇంకా కర్నూలుకు సహకారం చేయమని. కానీ మాకు 4వ తేదీ ఈనాడులో వచ్చాక అది మీ బెంచి కాదు, అది సర్క్యూటు లేదా క్యాంప్ కోర్టు అని తేలేక మేమంతా నిర్ఘాంతపోయాం. మళ్ళీ మేము బాయ్కాట్లోకి వెళ్ళాం. ఆ కోర్టులు బహిష్కరించి మాకు ఆ కోర్టు అవసరం లేదు, బెంచే కావాలని పోరాడుతున్నాం. కానీ ఇవాళ ఇంకా 70 రోజులు మిగిలింది. మిస్టర్ లోకేష్ గారిని మళ్ళీ అడుగుతా ఉన్నాం, మీ దృష్టికి వచ్చిందో లేదో మాకు కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇచ్చి తీరాల్సిందిగా వెంటనే 90 రోజుల్లో మీరు అన్నట్లు సహకారం చేయాలని కోరుతున్నాం. కానీ ఇవాళ మా సోదరులు రాయలసీమలో అనంతపురంలో ఇవాళ కర్నూలుకు హైకోర్టు బెంచ్ కోసం పోరాడుతున్నారు. వాళ్ళు కూడా కోర్టులు బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళని అభినందిస్తున్నాం. రేపు కూడా మేము బాయ్కాట్ లేక 4 రోజులు కోర్టు నిర్బద్ధంగా మేము బాయ్కాట్ చేస్తూ కోర్టులకు హాజరు కాకుండా ఉద్యమాల్లో మేము వెళ్ళిపోతున్నాం. ఒక కమిటీ ప్రకటించుకున్నాం. రేపు ఎల్లుండి 3 రోజుల్లో ఉద్యమ రూపాలుగా మేము ఈ హైకోర్టు కోసం పోరాడతామని, ఆ విధంగా హైకోర్టు వచ్చేదాకా మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని దీంట్లో అందరికీ చెప్తా ఉన్నాం, అన్ని పార్టీలకు ఎమ్మెల్యేలకు. దయచేసి మా హామీని మీరు నిలబెట్టుకోండి. అంతదాకా మీరు రేపు అసెంబ్లీలో జరుగుతూ ఉంది, నిన్నటి నుండి అసెంబ్లీ మొదలైంది. వెంటనే అసెంబ్లీలో ప్రకటించమని, ఏ రోజు కర్నూలుకు హైకోర్టు బెంచ్ ప్రారంభిస్తారో మీరు తేదీ చెప్పమని, ఆ తేదీ సాకారం చేయమని, ఆ తేదీ వచ్చేదాకా మేము ఉద్యమంలో ఉంటామని తెలియజేస్తున్నాం. నా పేరు కే ఓంకార్, కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు. నా పేరు జహాంగీర్ బాషా, కర్నూలు బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. ఇప్పుడు మా బార్ అసోసియేషన్ తీర్మానం మేరకు 3 రోజులు మేము హైకోర్టు బెంచ్ కోసము కోర్టు విధులను బహిష్కరిస్తున్నాము. ఈరోజు మాకు ఈ గందరగోళానికి రావడానికి ప్రధాన కారణము ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఈ సర్క్యూట్ బెంచా మొబైల్ బెంచా అనే కంటెంట్ మీద రావడం వల్ల ఈరోజు మేము గందరగోళంలో పడిపోయినాము. ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు స్పష్టంగా హామీ ఇచ్చారు, 90 డేస్లో హైకోర్టు బెంచ్ కర్నూలుకి ఎస్టాబ్లిష్ చేస్తామని. తెలుగుదేశం పార్టీ యొక్క స్టాండ్ కూడా క్లియర్గా ఉంది, హైకోర్టు బెంచ్ కర్నూలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశము. దీని విషయం మీద మా గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పేపర్ల ప్రకటన రావడం వల్ల, ఈ అసెంబ్లీ రావడం వల్ల మేము గందరగోళంలో ఉండి ఈరోజు మేము ఉద్యమం పాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల తర్వాత మా మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు కానీ లోకేష్ బాబు తరఫున కానీ స్పష్టమైన హామీ వస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. దీని మీద మేము హైకోర్టు బెంచ్ సాధించే వరకు మా ఉద్యమాలు అనేది ఏదో ఒక రూపంలో నిరసన కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. ఎస్టాబ్లిష్ అయ్యే వరకు మేము ఈ ఉద్యమాన్ని ముందుకే తీసుకొని వెళ్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.